ఒక జీమెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్. So if any teacher, for example, our students are not having mobile phones, so one class teacher is having 30-40 students in his or her class, then teacher can log in through his or mobile in this portal. If he is doing first time, then this particular screen will not come. First time registration opening time, Gmail link will come, Google link. Then just he has to click on that, sign in through Google, and after that this particular link will come. Now our teacher has logged into this particular portal. Now multiple time of survey, participate as student. All student can participate through teacher's mobile on. He can also complete his survey through participate as non-student. Teacher can complete as participate as non-student. All the student of his or her classroom, 30-40 students are there, for example, he can participate as student. One student number 1 can come participate as student and his or data entry can be completed. Then second number student come again participate as student, click on that, next student can complete the activity. So if in the class there are 30 to 40 students are there, if we want to complete entire activity in next 5 days, then every day I have if I am the teacher, then I have to ask 7 to 8 students to come in lunch time or in any free time. Student can ask 7-8 students to come and this particular exercise can be completed next day, next 8 to students. So accordingly teacher as class teacher can plan to cover all the students in his or her mobile. So we encourage that teacher should give his mobile to student to complete this particular activity. Okay, PDM garu. మీ అందరికి అర్థమై ఉంటది. సార్ మొత్తం అంతా ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో దీని గురించి అర్థం చేసుకున్నారని. సో మీరు కూడా అట్లనే దయచేసి ఒకసారి మీ రిజిస్ట్రేషన్ ముందుగా మీరు చేస్తే మీకు దీనిపైన అవగాహన వస్తుంది. సార్ ఏమని చెప్పారంటే ఒక్కసారి మనము ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతిసారి కూడా మనం హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అది హోమ్ పేజ్. ఆ హోమ్ పేజ్కి వెళ్ళగానే 2 ఆప్షన్స్ బ్రౌన్ కలర్ లో మనకు కనిపిస్తున్నాయి కదా, యాజ్ ఏ టీచర్, స్టూడెంట్ గా, పార్టిసిపెంట్ యాజ్ స్టూడెంట్, నాన్ స్టూడెంట్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళందరికీ కిందిది యూజ్ చేసుకోవాలి, స్టూడెంట్ అయితే పైది. సార్ ఏమన్నారంటే మళ్ళీ పిల్లలు మన దగ్గర ఉన్న చిన్న పిల్లలు, ఐ మీన్ 10th క్లాస్ వరకు ఉన్న దగ్గర, ఇంటర్మీడియట్ కూడా వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండవు, కానీ డిగ్రీ పీజీ చేసే వాళ్ళ దగ్గర అయితే మొబైల్ ఫోన్స్ ఉంటాయి. కాబట్టి ఒకేసారి హ్యాండ్స్ ఆన్ చేంజ్ చేస్తే క్లాస్ లో వాళ్ళది ఎట్ ఎ టైం వాళ్ళందరి రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది. కానీ మన స్టూడెంట్స్ కి మాత్రము రోజువారీగా కొన్ని చొప్పున 100% అయ్యేలాగా టీచరే తన మొబైల్ ద్వారా చేయొచ్చు అని సార్ చెప్తున్నారు. అలా చేసేటప్పుడు ఎక్కువ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు మన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, తర్వాత పోస్టల్ కోడ్ ఇస్తే అవన్నిటిని మళ్ళీ అడగదు. జస్ట్ స్టూడెంట్ నేమ్, క్లాస్ ఎంటర్ చేస్తూ వెళ్తే చాలు, మనం రిజిస్ట్రేషన్స్ చాలా ఫాస్ట్ గా పూర్తి చేయొచ్చు అని సార్ మీ అందరికి చెప్పారు. సార్ నిన్న ఒకసారి మొత్తం ఓపెన్ చేసి వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎలాబొరేటివ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. Good morning, sir. Can I make a submission? చెప్పండి. Srinivas garu, oka nimesh, first demos should be completed, then any query we will solve. Okay, there is no query, but we can download the app, sir. App, you can download app also, but if Yes, app downloading, if any teacher don't want to download any app in his mobile, then this portal link is sufficient. Okay. Thank you, sir. ఓకే అండి. ఇక్కడ మనం మొదటగా మనకు పోర్టల్ అనేది ఓపెన్ అయ్యగానే ఇది హోమ్ పేజ్ అండి. ఇందులో పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ అని ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మన అందరు టీచర్లు ఫస్ట్ ఆప్షన్ తోనే మనం రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే
నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మనం పార్టిసిపేట్స్ యాజ్ స్టూడెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన క్లాస్ రూమ్ లో ఉన్న అందరి పిల్లల యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయవచ్చు. సో మనం మొదటగా పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయగానే లాగిన్ విత్ గూగుల్ అని అవుతుందండి. అంటే మన యొక్క ప్రజెంట్ గూగుల్ ఏదైతే జీమెయిల్ ఉంటుందో ఆ జీమెయిల్ తో మాత్రమే ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందండి. So this is the only one time this screen will come. Now, if one time you will log in, then it will not come again. ఇది మనం మొదటగా లాగిన్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా మన యొక్క మెయిల్ ఐడిని అడుగుతుందండి. ఆ మెయిల్ ఐడిని చూజ్ చేసుకున్న తర్వాత Continue click చేయండి. ఓకే అండి. స్క్రోల్ ఈ విధంగా నేను మెయిల్ ఐడి క్లిక్ చేసిన తర్వాత క్యాన్సిల్ కంటిన్యూ ఉంటుందండి. కింద కంటిన్యూ అని క్లిక్ చేయగానే ఫోన్ నెంబర్ అడుగుతాను. ఇండియా ఇదండి. ఈమెయిల్ అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుందండి. టీచర్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. Okay, start. ఓకే. టీచర్ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాం. దయచేసి మొబైల్స్ అండి మీరు డిస్కనెక్ట్ అండి. So ఈ mobile number teachers can enter his or her mobile number, and every student's mobile number is not at all required. This is just one time mobile number is required. So all the student from his or her classroom can use the same mobile number. మొదటగా మనం టీచర్ యొక్క మొబైల్ తో మెయిల్ ఐడి అండ్ మొబైల్ తో ఎంట్రీ చేసిన తర్వాత మనం ఫస్ట్ అడిగేదంటే పోస్టల్ కోడ్ అండి. మన యొక్క పిన్ కోడ్ అడుగుతుంది. ఇది తప్పకుండా జనగానికి సంబంధించింది అయ్యే ఉండాలి. అండ్ So our Jangam district pin code is 506167. ఇదే మాత్రమే ఎంటర్ చేయండి. ఇది అంటే పోస్టల్ కోడ్ అంటే సార్ చెప్పినట్టు దయచేసి అందరూ జనగాం సంబంధించిన అర్బన్ సంబంధించిన పిన్ కోడ్ 506167. ఫర్ ఎగ్జాంపుల్ ఇటుకాలపుల్లికి మన 165 అని ఉంటుంది. ఆ తర్వాత బచనపేటకి 162 అని ఉంటుంది. జనగాం అర్బన్ సంబంధించి జనగాం డిస్ట్రిక్ట్ సంబంధించింది హెడ్ క్వార్టర్ 506167 అండి. ఇది అందరూ దయచేసి పిన్ కోడ్ అనేది కొంచెం నోట్ చేసుకోండి. సార్ చెప్పినట్టు అందరూ దయచేసి 506167 అని మాత్రమే ఎంటర్ చేయాలి. ఇక అంతే అని మనం అడిగింది ఫస్ట్ ఈమెయిల్ అడిగింది, మొబైల్ నెంబర్ అడిగింది, పోస్టల్ కోడ్ అడిగింది. ఈ పోస్టల్ కోడ్ బేస్ చేసుకొని మన రిజిస్ట్రేషన్ అనేది కౌంట్ అవుతుందండి. ఈ 506167 ఇవ్వకుండా మీరు వేరే ఇస్తే ఆ జనగాం కింద ట్రీట్ చేసుకోరు. దయచేసి అందరూ 506167 ఇవ్వండి. సో ఫినిష్ అండి. ఫినిష్ బటన్ ఇది కూడా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పటి వరకు మనం ఏదైతే ఇచ్చామో ఆ 3 ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మాత్రమే ఇస్తాము. ఆ టీచర్ యొక్క మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ పోస్టల్ కోడ్. ఆ తర్వాత మనం డైరెక్ట్ గా ఫుల్ నేమ్ అని ఫస్ట్ అడుగుతుందండి. సో తర్వాత ఈ దిస్ డీటెయిల్స్ కెన్ బి చేంజ్డ్ ఎనీ టైమ్. For example, student number 1 name is Srija. Then Srija you can enter, gender female. Next student comes, his or name is Ramesh, for example. Then next student name Ramesh. So multiple times data entry we can do after one email login. ఓకే, మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందని ఇప్పుడు మొదటి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నాం మనం. ఫస్ట్ అతను ఫుల్ నేమ్ వచ్చేసి ఇచ్చామండి స్టూడెంట్ది. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ తర్వాత ఈమెయిల్ అనేది ఏదైతే ఉందో అది బై డిఫాల్ట్ గా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో సెలెక్ట్ చేసుకుంటామో అది బై డిఫాల్ట్ గా చూపిస్తుందండి. అది మనం ఎడిట్ కూడా చేయడానికి ఉండదు. సో నెక్స్ట్ మళ్ళీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ. మళ్ళీ ఈ ఫోన్ నెంబర్ అనేది సో పిల్లలు ఒకరికి చెప్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి. పిల్లలు చెప్పలేకపోతే టీచర్దే
కింద డిస్ప్లే కూడా అవుతుంది తర్వాత మనం ఒకసారి రిజిస్టర్ చేసినాక Not mandatory to show this, not mandatory. టీచర్ Non-mandatory. ఫోన్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ అండి, ఇది ఏమి ఇవ్వని అవసరం లేదు. తర్వాత స్టూడెంట్ యొక్క క్లాసు 1 to 5th, 6 to 8th, 9 to 12, యూజీఆర్ పీజీ అని మన 4 ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఆ స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్ బట్టి అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టైప్, Compulsorily individual పెట్టండి. ఇందులో అందరూ కంపల్సరీ ఇండివిజువల్ గా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 3 ఉన్నాయి, అందులో రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కూల్ నేమ్, ఇది ఇప్పుడు టైప్ చేస్తున్నది స్కూల్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ ఉంది కదా ఫస్ట్ బాక్స్ లో, ఈ 2 సర్టిఫికెట్లు వస్తాయి కాబట్టి ఇవి మంచిగా చేసుకోండి. అంటే స్టూడెంట్ యొక్క నేమ్ అనేది ప్లస్ First box. స్కూల్ నేమ్ అనేది మనం సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఆ దానిలో డిస్ప్లే అవుతుందండి, ఆ సర్టిఫికేట్ లో చూపిస్తుంది అన్నట్టు. సో దయచేసి కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చేసుకోండి. తర్వాత స్కూల్ నేమ్ ఇచ్చిన తర్వాత అండి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అడుగుతుందండి. సో మనం కంఫర్టబుల్ తెలుగు కాబట్టి మనం తెలుగు అనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ కి ప్లీజ్ అప్లోడ్ సెల్ఫీ బై ఎంగేజింగ్, అంటే మనం ఏదైనా ప్లాంట్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు ప్లాంటేషన్ చేసిన ఫొటోస్ ఉంటే మాక్సిమం ఆ ఫోటోని అప్లోడ్ చేయడానికి ట్రై చేయమని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇంతకుముందు. Click చేయండి. మనం ఆ చెక్ బాక్స్ ని క్లిక్ చేస్తే అప్లోడ్ అనే ఆప్షన్ ఈ విధంగా వస్తుందండి. అంటే ఫోటో మనం అప్లోడ్ చేయాలి మన దగ్గర రెడీగా ఉంటే, గ్యాలరీలో ఉంటే సరిపోతుందండి. అంటే డైరెక్ట్ గా మళ్ళీ కెమెరాతో మన ఫోటో తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫోటో తీసుకొని మన మొబైల్లో ఉంటుంటే గ్యాలరీ ద్వారా మనం అప్లోడ్ చేయవస్తుంది. డైరెక్ట్ గా మనం మళ్ళీ ఫోటో తీయాల్సిన ఆప్షన్ ఉండదు, ఓన్లీ అప్లోడ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. దయచేసి అందరు గమనించగలరు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను నా దగ్గర ఫోటో అవైలబుల్ లేదు కాబట్టి నేను అది అన్చెక్ చేశానండి, క్లిక్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. Mobile number mandatory. Right. Same number. ఒకసారి మనం మొబైల్ Mobile number, teacher's number we can write. ఓకే, మొబైల్ నెంబర్ టీచర్ ఇచ్చామండి. టీచర్ ఇచ్చి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ మనకి 20 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుందండి మనకు. Okay. So this is the major activity under NSPC. First activity was uploading the photograph while doing plantation. That is also not mandatory, but we just want all of you that plantation photograph or any photographs just upload cheyandi. Then second, this is the major activity, is that there are 20 questions. If a student is registered as standard 1 to standard 5, then those student can answer such type of questions will come here, and these questions are really informative questions, that what color of the dustbin is there, then environmental related, preservation related questions will come. 20 questions. Each participants have to answer 20 questions and he will get the certificate. That is the activity. So this question itself will give information to us and also test the students memory knowledge, that what he or she knows about environmental preservation. So just click and any answers. తెలియని వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని మళ్ళీ మనం తెలుసుకోవచ్చు కూడా గూగుల్లో సెర్చ్ చేసి. తెలిసిన వాటికి ఆన్సర్ చేయాలి, తెలియని తెలుసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే మనకు స్టాండర్డ్ అనేది 0 to 5, 6 to 8 అది ఏ విధంగా స్టాండర్డ్ ఉంటుందో ఆ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు క్వశ్చన్స్ అదే స్టాండర్డ్ లో వస్తాయండి. అంటే ఫస్ట్ క్లాస్ అబ్బాయికి ఏ విధంగా రావాలన్న క్వశ్చన్స్, 5th క్లాస్ అబ్బాయికి, 10th క్లాస్ అబ్బాయికి, ఆ విధంగా ఆ స్టాండర్డ్ బట్టి క్వశ్చన్స్ వస్తాయండి. సో మనకు ఆ క్వశ్చన్స్ అనేది So when this question will start, at that time give mobile to student. He will fill the answers, and next our all students are mobile friendly. They can do it very easily.
and at the end the certificate will generate. That certificate will also be stored in this portal. Later on, where anytime we can download that certificate. So every day one teacher can handle 8 to 10 students, so that in next 5 days entire class can be covered. సార్ చెప్పింది ఏంటంటే మొదట క్వశ్చన్ ఎప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుందో అప్పుడు మొబైల్ అనేది స్టూడెంట్ దగ్గర పెడితే స్టూడెంట్ సెల్ఫ్ గా ఆన్సర్ చెప్తే వాళ్ళ స్టాండర్డ్ ఏంది, వాళ్ళకి ఎన్విరాన్మెంట్ మీద ఎంత గ్రిప్ ఉంది అనేది తెలుస్తుంది అని సార్ యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి ఈ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కంపల్సరీ స్టూడెంట్ కి మొబైల్ ఇచ్చి స్టూడెంట్స్ తోనే ఆన్సర్ చేసేందుకు ప్రయత్నించండి. సో నేను ఒక్కొక్కటి ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. 20 క్వశ్చన్స్ ఉంటాయి. फटाफट कम सर. చదవకండి, ర్యాండమ్ గా చేయండి. మీరు ఆన్సర్ పెట్టకపోతే కింద రెడ్ గా అలర్ట్ వస్తుంది. ప్రతిదీ నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటూ ముందుకెళ్ళాలి. ఆన్సర్ చేసి నెక్స్ట్ అనాలి. ఒకవేళ మీరు ప్రీవియస్ క్వశ్చన్ ఏదన్నా తప్పు చేసేదేమో అనిపిస్తే వెనక్కి వెళ్ళడానికి ప్రీవియస్ కూడా ఉంటుంది. ఒక నెక్స్ట్ నెక్స్ట్ అని 20th క్వశ్చన్ వరకు నెక్స్ట్ అని వస్తుంది. 20th క్వశ్చన్ కి నెక్స్ట్ రాదు, ఇంకా సబ్మిట్ ప్లీజ్ అని వస్తుంది. వన్ టు 5 చేసిండ్రా? చాలా చిన్న చిన్న పిక్స్, ఫోటోస్ కూడా చూపిస్తుంది 1 to 5 వాళ్ళకి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ కి వచ్చామండి. ఇప్పుడు 28th క్వశ్చన్ కి వచ్చిన తర్వాత ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు ఒకవేళ ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ మళ్ళీ మాడిఫై చేసుకోవాలని అవకాశం అని అనిపించినప్పుడు మీరు ఒకసారి మళ్ళీ ప్రీవియస్ బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా ప్రీవియస్ క్వశ్చన్ కి వెళ్తారండి. అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా అది మళ్ళీ చూపిస్తుంది. బట్ ఒకవేళ మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ప్రీవియస్ ఫస్ట్ క్వశ్చన్ వరకు వెళ్ళొచ్చు. మీకు ఏం డౌట్ లేదనుకుంటే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ అని క్వశ్చన్ ఆఫ్ 20. Okay, they will do submit quiz. ఇక్కడ సబ్మిట్ క్విజ్ అనే ఆప్షన్ వస్తుందండి లాస్ట్ క్వశ్చన్ వచ్చిన తర్వాత. ఆర్ యు షూర్ టు సబ్మిట్ క్విజ్? ఎస్ ఆర్ నో అంటే ఎస్ అంటాం. కంగ్రాచులేషన్స్, యు హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ టెస్ట్. కింద స్క్రోల్ చేయాలి. ఇక్కడ లాస్ట్ కి సెకండ్ పిక్చర్ కింద అండి గెట్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ సర్టిఫికేట్ అండి. ఇది ఆటోమేటిక్ మనకి చూపిస్తుంది సర్టిఫికేట్. Get certificate button. You have to click compulsorily. Then only our activity will complete. మన సర్టిఫికేట్ క్లిక్ చేయగానే సర్టిఫికేట్ అనేది ఈ విధంగా డిజైన్ అయ్యి మనకు చూపిస్తుంది. డౌన్లోడ్ సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిపోతుంది. అనుకున్నా డౌన్లోడ్ అయి ఉంటది. ఓకే, డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ స్టోర్ అయి ఉంటుంది. డౌన్లోడ్ అని సర్టిఫికేట్ చేస్తే Later on you can download it. నెక్స్ట్ 3 అంశాలు మళ్ళీ ఒకసారి చెప్పండి. 3 ఫస్ట్ ఏమో డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్, తర్వాత క్విజ్ అటెండ్ చేసి సబ్మిట్, తర్వాత గెట్ సర్టిఫికేట్. ఈ 3 అయితేనే ప్రాసెస్ అయినట్టు. ఓకే అండి, ఫస్ట్ ట్యూటోరియల్ సంబంధించింది అయిపోయిందండి. నేను మళ్ళీ పైన ఉన్న బ్లాక్ ఆరో బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశానండి. ఇప్పుడు ఏంటంటే పేజ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందండి. మళ్ళీ ఇప్పుడు మనం ఇంతకుముందు పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్స్ అని క్లిక్ చేయగానే డైరెక్ట్ గా స్టూడెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక మనం ఏం అడగదు, అంటే ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్. ఇప్పుడు ఇప్పుడు మీరు చేసిన దాని సర్టిఫికేట్ కూడా ఉంటది. ఇట్లా స్క్రోల్ చేయండి. ఇప్పుడు బాబుది చేశారు కదా, అది కూడా కనిపిస్తుంది అక్కడ ముందే దాని కింద. ఇక్కడ ఓకే, కాంపిటీషన్ కింద చూడండి. ఫస్ట్ స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్, గెట్ సర్టిఫికేట్ అని, అంటే ఒక్కొక్క స్టూడెంట్ చేసుకుంటూ పోతుంటే ఒక్కొక్కటి సేవ్ అవ్వకుంటూ వస్తుంది. మళ్ళీ ఒకసారి పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నేను పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్స్ అని మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టూడెంట్. ఇప్పుడు చూడండి జస్ట్ మళ్ళీ ఫుల్ నేమ్ అడుగుతుందండి, మెయిల్ అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. జెండర్, ఈమెయిల్ ఐడి ఇవ్వనవసరం లేదు. ఫోన్ నెంబర్ మళ్ళీ క్లాస్ టీచర్ ఇస్తాము.
ఒకవేళ పిల్లలు చెప్తే వాళ్ళు repeat the registration and photo upload and question answer again for student number 2. So next is student number 3. So only one time Gmail account based login is required. After that, multiple time we can participate as student and participate as non-student. So teacher can do login, then one by one student registration can be done, and then mobile can be given to student to give the answer of the questions, and next student we can repeat. So this is very simple because we are giving demo, that's why it took 10 minutes, but it can be completed within 3 to 4 minutes or maximum 5 minutes. ఓకే, ఇందులో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సార్ చెప్పినట్టు ఇది మనం పేజ్ రిఫ్రెష్ చేసినా బై మిస్టేక్ లో క్లోజ్ చేసినా ఒక్కసారి రిజిస్ట్రేషన్ జరిగిందంటే అది లాగౌట్ అవ్వదండి. దీనికి ఉన్న ఆప్షన్ అనేది ఆ విధంగా ఇచ్చారు. సో మళ్ళీ ఒకవేళ మీరు ఇప్పుడు మొబైల్ ని క్లోజ్ చేస్తున్నాను అది ఆటోమేటిక్ గా లాగౌట్ అవ్వదు. సేమ్ మళ్ళీ అదే గూగుల్ క్రోమ్ లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ పేజ్ లో లేకపోతే మీకు హిస్టరీలో కూడా దీని మీద క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ అది లాగిన్ పేజ్ లోనే ఉంటుంది, లాగౌట్ అవ్వదు. ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే సరిపోతుందండి. ఆ మొబైల్ లో ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే అది 80% లో లాగౌట్ అవ్వదు. మీరు పార్టిసిపేట్ ఆ స్టూడెంట్స్ అంటూ ఒక్కొక్క నెక్ ఆల్ స్టూడెంట్స్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్. So our teachers and also if non-teaching staffs are there, then they can do open child ID. Parents, non-teaching staff, teachers, they can participate as non-student, and our student can push on participate as student. So we have given demo to all of you. Very simple it is. If any query is there, we will give answer. But once again, I request all the schools principals to give this information, this instruction to all the teachers and spread to all the students. And next 5 days, we want to cover all the teachers, all the students under these particular activities. Any queries there? Bala garu cheppandi. Sir, Bala from good morning, sir. This is Madan Mohan from Bali English Medium High School, Development, sir. Postal code, sir. Related to Jangaon district, pin codes should be there. If rural area, then what are the pin codes? ఎవరి పిన్ కోడ్ వాళ్ళేనండి మదన్ గారు. మేడం, ఎవరి పిన్ కోడ్ వాళ్ళే. అది మన మండల్ ని కూడా సూచిస్తది, డిస్ట్రిక్ట్ ని కూడా సూచిస్తది. అందులోనే ఇంటర్నల్ గా ఉంటది. Just what we try to tell is that if you don't know pin code, then 506167 enter cheyandi. If you are aware about rural pin code about your institution, then enter that. If you are entering wrong pin code, then our activity will be not counted. Done Yes, sir. to Jangaon district. That all I want to tell. okay, sir. Thank you, sir. For example, Good morning, sir. Good morning, sir. This is MDO Development. Jaishankar Bhupalpalli. Thank you, sir. Okay. Good morning, sir. Query? Good morning, sir. MEO Development, sir. Yes, Kalavati garu cheppandi. Sir, we have completed 1000 registrations, sir, from Devarupla Mandal, sir. Very Till good. now, sir. Actually, almost government schools have done this, sir. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఈ రోజు కనుక చేసేస్తే ఇట్ విల్ రీచ్ అబౌవ్ 2000, సార్. Yes. Okay. మదన్ గారు చేసేయండి. మీ స్కూల్ కంపల్సరీ 100%. Sure, ma'am. Definitely will complete. Definitely. రైట్, ఆల్ ప్రైవేట్ స్కూల్స్ నేను మెసేజ్ చేస్తాను. Sure, ma'am. Thank you, ma'am. థ్యాంక్ యూ, సార్. Okay. దయచేసి ఒకసారి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పార్టిసిపేట్ స్టూడెంట్స్ అని మన స్టూడెంట్స్ అందరికి కంప్లీట్ చేస్తామండి. ఇందులోనే మళ్ళీ మీరు ఒకవేళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళవి మీ నైబర్స్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ యాజ్ నాన్ స్టూడెంట్ అని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ద్వారా అయి ఉంటే ఇంటి దగ్గర కూడా ఇదే మొబైల్ చేసుకోవచ్చు అండి. అంటే మళ్ళీ సపరేట్ గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ స్టూడెంట్ గా చేస్తున్నప్పుడు పైన సెలెక్ట్ చేసుకుంటాం. యాజ్ ఏ నైబర్స్ ఆర్ మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా చేస్తున్నప్పుడు పార్టిసిపేట్ నాన్ స్టూడెంట్ అని ఇందులో దీని ద్వారా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.
పేరెంట్స్ ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటే అందులో పెట్టి పేరెంట్స్ ని కూడా చేసుకొని సర్టిఫికేట్ పెట్టమని చెప్తే వాళ్ళు కూడా చేసుకుంటారు, పేరెంట్స్ కూడా చేసుకుంటారు. Okay. So once again, I will repeat that maximum number of participation is required because our district has done good work. If you are not aware, then just I want to share that in 2023, our Jangaon municipality was selected as best clean municipality under 1 lakh population. In 2024, Nelutla village was selected for clean village at the national level, not only state level but at national level. This 15th August, Nelutla Panchayat Secretary and Sarpanch was invited to participate at Delhi in flag hosting. So our district is doing very good work, not only in cleanliness, in plantation, in water harvesting, in segregation of waste, in every aspect of sustainable development and environmental preservation. So we want to showcase our achievement at all level. If we will participate in large number, then we will be in top 10, then our district will get one more award and we will be invited once again to receive award at Delhi. Also we will be felicitated at our Hyderabad at state level. So I request all of you to actively participate and motivate parents also to participate in this particular activity. As you have seen, this is very short activity, only 5 minutes is required and which can be done by any person with mobile. Sir, good morning, sir. Additional DRDO, sir. Yes, Nuruddin garu. సార్ మనము ఎస్హెచ్జి ఉమెన్ తోని చాలా మందితో ఆల్మోస్ట్ 10-15,000 మెంబర్స్ ని ఎన్రోల్ చేసినాం సార్. సో ఇంక్లూడింగ్ మా స్టాఫ్ గారు ఈ నెక్స్ట్ మీటింగ్ दिस इज ओनली एजुकेशन डिपार्टमेंट 11:30 नेक्स्ट मीटिंग में आपसे बात करते हैं. अच्छी बात. टीचर्स थोड़े लोग टीचर्स को अलर्ट, सारे टीचर्स को काम करना. ओके, एनी अदर क्वेरी? देन वी विल क्लोज. Okay, so education department, all teachers, principals and the private institute principal can leave this particular VC. Kindly actively participate and next VC we will start. Thank you. Oh, hello.